ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కంపారిజన్ టేబుల్ ఒకటి డ్రా చేసుకుందాం. ఆపర్ సారీ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్కి టేబుల్ ఏంటిది? వాట్ ఆర్ ద టైప్స్? ఫస్ట్ CCAMPS. ఓకే, ఇది క్యాండిడా ఆల్బికన్స్. నెక్స్ట్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్, ఇది ఆస్పర్జిల్లస్, ఇది మ్యూకార్ అండ్ rhizopus, ఇది Pneumocystis jirovecii. Next, this is Sporothrix skesky. ఓకే, ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే విచ్ ఆర్ డైమార్ఫిక్, విచ్ ఆర్ మోనోమార్ఫిక్. క్యాండిడా ఈజ్ డైమార్ఫిక్. ఓకే, నెక్స్ట్ స్పోరోథ్రిక్స్ కూడా డైమార్ఫిక్. ఓకే, డైమార్ఫిక్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఎట్ 20 degrees centigrade, 37 degrees centigrade, ఇక్కడ ఇన్ ద సాయిల్ వేరే లెక్క ఉంటుంది, ఇన్ హ్యూమన్ బాడీ వేరే లెక్క ఉంటుంది. ఇన్ 20 degrees centigrade ఇట్ ఈస్ సూడో హైఫీ ఆర్ budding yeast. Okay, if 37 degrees centigrade, it acts as germ tubes. Okay, germ tubes, pseudo hyphae, budding yeast. ఇక్కడ సాయిల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ హైఫీ. ఓకే, హైఫీ కావచ్చు, కొనిడియా కావచ్చు, లేదంటే స్పోర్స్ కావచ్చు. అదే ఇన్ ద హ్యూమన్ బాడీ అయితే ఇట్ యాక్ట్స్ యాజ్ సిగార్ షేప్డ్ ఈస్ట్. సిగార్ షేప్డ్ ఈస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ హైఫీ ఆర్ కొనిడియా ఆర్ స్పోర్స్ ఫామ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ Cryptococcus neoformis is not dimorphic. Okay, Pneumocystis jirovecii kuda it is not dimorphic. Okay, these are yeast forms. అయితే Pneumocystis jirovecii అనేది ఇది యాక్చువల్గా ఒక ప్రోటోజోన్ ఫ్యామిలీ. నౌ ఇట్ ఈస్ అన్ ఈస్ట్ లైక్ ఫంగస్. నెక్స్ట్ క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్ బోత్ ఆర్ catalase positive. ఓకే, catalase positive. Next, Pneumocystis jirovecii is actually a protozoan, originally classified as protozoan, and now it is not a dimorphic fungus, it is an yeast-like fungus. Like Aspergillus and Mucormycosis. Aspergillus and Mucormycosis are hyphae. Okay, hyphae ఉంటుంది. దీంట్లో ఏంటిదంటే it is mold form. Aspergillus is monomorphic, ఓన్లీ మౌల్డ్ ఫామ్లోనే ఉంటుంది. ఓకే, మౌల్డ్ ఫామ్లోనే ఉంటుంది. దీంట్లో బోత్ ఆర్ హైఫే. మ్యూకర్మైకోసిస్ అండ్ ఆస్పర్జిల్లస్ ఆర్ హైఫే. దీంట్లో మనం కంపారిజన్ చేసుకోవాలంటే ఇక్కడ BAS ఏంటిది? బ్రాంచింగ్ ఉంటుంది, బ్రాంచింగ్, అక్యూట్ యాంగిల్ అండ్ సెప్టేట్. అదే మ్యూకర్మైకోసిస్ తోటి కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్రాంచింగ్ టైప్ బట్ వైడ్ యాంగిల్ అండ్ నాట్ సెప్టేట్. ఓకే, వైడ్ యాంగిల్ అండ్ నాట్ సెప్టేట్, and it is irregular and wide. These are the features of a mucormycosis. Okay, next ఇప్పుడు what are the clinical features, ఇవన్నీ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. Candida, Cryptococcus neoformis, Aspergillosis, Mucormycosis, Pneumocystis jirovecii and Sporothrix. ఫస్ట్ క్యాండిడా గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఎ స్కిన్ కమెన్సల్, GAT కమెన్సల్ అండ్ ఓరల్ కమెన్సల్. ఓకే, అండ్ ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో ఆర్ ఐవీ డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే న్యూట్రోఫిల్ కౌంట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి క్రోనిక్ మ్యూకోక్యూటేనియస్ క్యాండిడియాసిస్ ఆర్ క్యాండిడియల్ వల్వోవెజైనైటిస్ కావచ్చు, లేదంటే HIV పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ లెస్ దెన్ 500 T cells ఆర్ లెస్ దెన్ 100 T cells. లెస్ దెన్ 500 T cells ఉన్న వాళ్ళకి ఓరల్ థ్రష్ అయితే, లెస్ దెన్ 100 T cells ఉన్న వాళ్ళకి ఇట్ లీడ్స్ టు ఈసోఫాగైటిస్ అవ్వచ్చు. క్రోనిక్ మ్యూకోక్యూటేనియస్ క్యాండిడియాసిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ మనకి ఎలా ఉంటుంది? క్యూటేనియస్ రియాక్షన్ అనేది జరగదు వాళ్ళ దాంట్లో డ్యూ టు T cell dysfunction. క్యూటేనియస్ రియాక్షన్ అనేది కూడా జరగదు, విచ్ ఇస్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. వల్వోవెజైనల్ క్యాండిడియాసిస్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాటేజీస్ అని అందరికి గుర్తుంటుంది, బట్ pH ఈస్ నార్మల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే కామన్గా డిఫరెన్షియల్స్లో యూజ్ చేసుకోవచ్చు. pH ఈస్ నార్మల్. ఇదైపోయిన తర్వాత వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసరికి టాపికల్ నిస్టాటిన్,
Azoles is the most common. అది కూడా fluconazole. Fluconazole can be used for all type of Candida species. And last, if it is disseminated candidiasis, then we will use echinocandins. Echinocandins అనేది వాడతాం, such as caspofungin. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రిప్టోకోకస్ నియోఫామిస్. క్రిప్టోకోకస్ నియోఫామిస్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ డైమార్ఫిక్, ఈస్ట్ లైక్ ఫంగస్, ఓన్లీ క్యాప్సుల్ ఉన్న స్పెసిఫిక్ థింగ్, క్యాప్సుల్ ఉన్న స్పెసిఫిక్ ఫంగస్ విచ్ ఈస్ నాట్ డైమార్ఫిక్ అండ్ ఈస్ట్ లైక్ నాట్ డైమార్ఫిక్ అండ్ క్యాప్సులేటెడ్ ఫంగస్. దీనిలో క్యాప్సుల్ అనేది చాలా థిక్ ఉంటుంది. ఓకే, క్యాప్సుల్ అనేది చాలా థిక్ ఉంటుంది. దాన్ని చూడాలంటే ఇండియన్ ఇంక్, ఓకే, ఇండియన్ ఇంక్ దాంట్లో చేంజ్ చేస్తే మనకి క్లియర్ హాలో అనేది కనబడుతుంది. క్లియర్ హాలో, అది ఎంత హాలో ఉంటుందంటే అంత థిక్ ఉన్నదని అర్థం. ఓకే, నెక్స్ట్ మ్యూకేరమైన్ స్టెయిన్ తోటి చేస్తే విచ్ ఇస్ రెడ్ కలర్ ఇన్నర్ క్యాప్సుల్ అనేది చూడొచ్చు. ఇన్నర్ క్యాప్సుల్ ఇస్ సీన్ విత్ మ్యూకేరమైన్ స్టెయిన్. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి సాయిల్ ఆర్ పీజియన్ డ్రాపింగ్స్ తోటి ఇన్హలేషన్ తీసుకొని అక్కడ నుంచి మెనింజెస్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రెయిన్ ప్యారెంకైమాకి కూడా వెళ్తుంది. ఓకే, ఇన్హలేషన్ చేసినప్పుడు మనకి నిమోనియా వస్తుంది, మెనింజెస్కి వెళ్ళినప్పుడు మెనింజైటిస్ అవుతుంది, బ్రెయిన్ ప్యారెంకైమాకి వెళ్ళినప్పుడు ఎన్సెఫలైటిస్ అవుతుంది. ఓకే, దీంట్లో మోస్ట్ కామన్ ఎంఆర్ఐ ఫీచర్ ఏంటిదంటే ఇట్ కాజెస్ రింగ్ షేప్డ్ soap bubble appearance. Soap bubble lesions are seen on MRI when it is encephalitis or meningitis. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి amphotericin B, ఫ్లోసైటోసిన్ with or without fluconazole. ఓకే, ఫ్లోసైటోసిన్ అండ్ amphotericin B, ఇదైతే ఫస్ట్ మేజర్. amphotericin B అండ్ ఫ్లోసైటోసిన్ అనేది ఇచ్చాలి when it is cryptococcal neoformis meningitis. దానిలో మనకి soap bubble lesions అనేవి కనబడతాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై ఆస్పర్జిల్లస్ కూడా ఇట్ ఈస్ ఆల్సో నాట్ డైమార్ఫిక్, ఇట్ ఈస్ మోనోమార్ఫిక్. ఓకే, మోనోమార్ఫిక్, ఇట్ స్టేస్ ఇన్ మోల్డ్ ఫార్మ్స్. ఓకే, ఇట్ ఈస్ స్టేస్ ఇన్ మోల్డ్ ఫార్మ్స్. మనకు హైఫై ఉంటుంది, హైఫై మనం BAS అని గుర్తుపెట్టుకున్నాం. ఇట్ ఈస్ సెప్టేట్, అక్యూట్ యాంగిల్ అండ్ బ్రాంచింగ్ టైప్. అయితే మనకి ఇక్కడ ఆస్పర్జిల్లస్ వల్ల వచ్చే కాజెస్ ఏంటిది? ఆస్పర్జిల్లోమా ఒకటి, ABPA acute bronchopulmonary aspergillosis leading to type 1 hypersensitivity reaction and leading to bronchiectasis. దాని తర్వాత ఫాలోడ్ బై ఆల్ఫా టాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇట్ లీడ్ టు హెపటోసెల్యులర్ కార్సినోమా. నెక్స్ట్ ఒకటి ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ చేయడం వల్ల ఇట్ కాజెస్ డిక్రీస్ న్యూట్రోపీనియా. న్యూట్రోఫిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళ దాంట్లో ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఓరికోనజోల్, ఐసావుకోనజోల్ అండ్ echinocandins. Voriconazole, isavuconazole and echinocandins. Voriconazole and isavuconazole are the first line, echinocandins are the second line. Next, mucormycosis వచ్చేసరికి mucormycosis అనేది ఇది కూడా హైఫేనే. ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ ఆస్పర్జిల్లోసిస్. దీంట్లో ఏంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో బ్రాంచింగ్ టైప్, బట్ ఇక్కడ వైడ్ యాంగిల్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ సెప్టేట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ సెప్టేట్. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? ఇక్కడ ఏంటిదంటే ఫ్రాంటల్ లోబ్ యాబ్సెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై cavernous sinus thrombosis అండ్ ఫ్రాంటల్ లోబ్ లీజన్స్. అంతేకాకుండా ఇట్ కాజెస్ ఎస్చార్ ఫార్మేషన్ అండ్ పారానేసల్ ఎయిర్ సైనసెస్ ఏదైతే ఉంటుందో అక్కడ పెయిన్ కాజ్ చేస్తుంది. దీనికి ట్రీట్మెంట్ సర్జరీ, amphotericin B and isavuconazole. Isavuconazole is used in both mucormycosis and aspergillosis. Okay, next Pneumocystis cerevisiae అనేది it is a protozoan actually. It is originally classified under protozoan, but it is a yeast like fungus. Okay, దీంట్లో ఎవరికైతే HIV పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మోస్ట్ కామన్, ఎవరికైతే HIV పేషెంట్స్ అండ్ CD4 కౌంట్ లెస్ దాన్ 200 ఉంటుందో వాళ్ళకి మోస్ట్ కామన్గా వచ్చేది న్యూమోసిస్టిస్ నిమోనియాలో 3 ఫీచర్స్ ఉంటాయి. ఏంటిది? డిఫ్యూజ్ ఇంటర్స్టిషియల్ నిమోనియా, ఫాలోడ్ బై ఒకవేళ ఎక్స్రే తీస్తే మనకి గ్రౌండ్ గ్లాస్ ఆఫ్ ఎస్టిస్, బైలేటరల్ గ్రౌండ్ గ్లాస్ ఆఫ్ ఎస్టిస్ ఉంటాయి, అండ్ ఫాలోడ్ బై నెమటోసీల్స్ అనేది కనబడతాయి. అంటే వీ కెన్ సీ క్యావిటీస్, DGP, డిఫ్యూజ్ ఇంటర్స్టిషియల్ నిమోనియా,
జీజీఓస్ అండ్ నెమటోసిల్స్. నెక్స్ట్ బ్రాంకియోఅల్వియోలార్ లవర్స్ కానీ లంగ్ బయాప్సీ కానీ తీసి చూస్తే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మిథమైన్ సిల్వర్ స్టెయిన్. ఇది సిల్వర్ స్టెయిన్, ఇక్కడ మిక్కేరమైన్ స్టెయిన్. ఇది మిథమైన్ సిల్వర్ స్టెయిన్ తోటి చూస్తే మనకి డిస్క్ షేప్డ్ ఈస్ట్ లైక్ ఫంగస్ కనబడుతుంది. దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ వచ్చేసరికి డాప్సోన్ ప్లస్ ట్రైమిథోప్రిమ్ TMP can be used as a prophylaxis for HIV patients who are having less than 200 CD4 cells. లేదంటే TMP SMX, ట్రైమిథోప్రిమ్ అండ్ సల్ఫామిథాక్సజోల్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద చాయిస్. నెక్స్ట్ పెంటామెడిన్ కూడా వాడచ్చు. పెంటామెడిన్ అండ్ అటోవాక్వోన్ అని కూడా వాడచ్చు. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ అది. నెక్స్ట్ సల్ఫోమ్ ఇదేంటిది స్పోరోథ్రిక్స్ స్కిస్కి. ఇక్కడ ఏంటిదంటే ఇది సాయిల్ లోపలికి ఉంటే హ్యూమన్ బాడీ లోపలికి ఉంటే సాయిల్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ హైఫై ఫామ్, కొనిడియా ఫామ్, స్పోర్స్ ఫామ్. హ్యూమన్ బాడీ వచ్చేసరికి సిగార్ షేప్డ్ ఈస్ట్ ఫామ్లో ఉంటుంది. అయితే ఇక్కడ థాన్స్లో కానీ వెజిటేషన్స్లో కానీ అక్కడ మనకి స్కిన్లో ఇంప్లాంటేషన్ జరిగితే ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు స్కిన్కి సంబంధించిన లింఫ్ నోడ్స్, సబ్క్యూటేనియస్ ఆర్ డర్మల్ లింఫ్ నోడ్స్ కానీ పస్ట్యూల్స్ కానీ అల్సర్స్ కానీ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ అసెండింగ్ లింఫాంజైటిస్ is the most important point we should be noting here, and it also causes a sporotrichosis causes it. ఓకే, అసెండింగ్ లింఫాంజైటిస్ అండ్ స్పోరోట్రైకోసిస్. ఇక్కడ దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే ఇట్రకోనోజోల్ is used only in స్పోరోథ్రిక్స్. ఓకే, ఇట్రకోనోజోల్ అనేది హిస్టోప్లాస్మోసిస్, బ్లాస్టోమైకోసిస్, కోకిడియోసిస్ అండ్ స్పోరోట్రైకోసిస్ ఈ 4 ఆర్గానిజమ్స్లో మనం వాడతాం. ఓకే, అండ్ పొటాషియం అయోడైడ్ కూడా దీంట్లోనే వాడతాం. సో దిస్ ఈస్ ద కంపారిజన్ టేబుల్ ఫర్ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. దీనికి మనము హిస్టాలజికల్ ఇమేజెస్, HND ఎగ్జామినేషన్స్ అండ్ CT ఇమేజెస్ ఫైండింగ్స్ అనేది చూసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్.